ఎరా అన్నయ్య ఎలా ఉన్నావు? చేతు అది ఎరా డబ్బేమన్నా కావాలా? అమ్మని అడగరా. అమ్మ అమ్మ అర్థమైంది. అమ్మ ఇవ్వదనేగా. అమ్మ సంగతి నీకు తెలిసిందే కదరా. ఆవిడ ఎక్కువ ఇబ్బంది పెట్టకు, నేను పంపించేస్తాలే. అది కాదు చేతు. నాకు అర్థమైంది అన్నయ్య, నీకు డబ్బు కావాలి, నేను పంపిస్తానని చెప్తున్నాగా. ఇంతకీ అమ్మ ఎలా ఉంది? టాబ్లెట్స్ టైంకి వేసుకుంటుందా? కరెక్ట్గా తింటుందా? వడ్డీలు అవి బాగానే వసూలు అవుతున్నాయా? అమ్మేం టెన్షన్ పడట్లేదుగా? అమ్మా నేను ఇంకా ఇక్కడ సంవత్సరం ఉండాలిరా. అమ్మని చూడకుండా ఇంకా సంవత్సరం అంటే పిచ్చిక్కిపోతుందిరా. అసలు ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఎలా ఉన్నానా అని నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మ ఆనందంగా ఉండాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే నేను ఇలా ఫారెన్ రావాలి. ఏంటో నాకు ఇక్కడ నచ్చకపోయినా ఉండాల్సి వస్తుంది. సర్లే గాని ఇంతకీ గీత ఎలా ఉంది? ఏడుస్తుందిరా. ఎవరి కోసం? నా కోసమా? అమ్మ కోసం రా. వాళ్ళమ్మ కోసమా? కాదురా, మన అమ్మ కోసం. ఏ అమ్మ అక్కడ లేదా? ఉందిరా. మరి ఇంకేరా? ఎందుకంటే అమ్మ 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 అమ్మకేమైందిరా? అమ్మ అమ్మ బాగానే ఉండిరా. ఇంతకు ముందే నాతో మాట్లాడిందిరా. అమ్మకేమైంది బద్రి? చెప్పరా, ఏమైంది? సడన్ గా చనిపోయిందిరా. మనని వదిలేసి వెళ్ళిపోయిందిరా. అమ్మా అమ్మా చేతు 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 హలో హలో చేతు, ఏదైనా మాట్లాడరా చేతు. హలో హలో చేతు చేతు అమ్మా అమ్మా నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,